హలో! హాయ్ అండి. ఈరోజు నేను గుమ్మడికాయ హల్వా తయారు చేశాను. సో, చూపిస్తాను మీకు. ఇదేనండి గుమ్మడికాయ హల్వా. సో, మాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో, నేను నిన్న ఓ హాఫ్ పీస్ కర్రీ చేశాను. టుడే ఈజ్ హల్వా చేశాను. సో, ఇలాంటి వంటలు చేసేటప్పుడు గ్యాస్ మీద ఎక్కువ చేసుకోకూడదు. గ్యాస్ ఎక్కువ ఆహ్, అయిపోతది. ప్లస్సు చాలా రిస్క్‌తో కూడిందండి. సో, ఇలాంటి కట్టెల పొయ్యి మీదనైతేనే మంచిగా అసలు ఈ స్టేజ్‌కొస్తది. చాలా టైం తీసుకుంటది. ఫస్టు మనము గుమ్మడికాయ మొత్తం తీసుకొని, ఒక కోర్ చేసుకొని, సో, దానికి కావాల్సినయి ఏంటి అంటే, గుమ్మడికాయ తురుము అండు జీడిపప్పు, కిస్మిసు, ఇంకేంటి షుగరు, ఇంకా యాలకుల పౌడర్, నెయ్యి ఇవి అవసరము. ఇవి తీసుకున్నాక ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని, నెయ్యి పోసుకొని మనం జనరల్‌గా పాయసం చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం కదా! అదే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కకు తీసుకొని, ఓహ్, బాణీలో ఉన్న నెయ్యితో గుమ్మడికాయ తురుము వేసి వేయించుకోవాలి. వేయించుకుంటూ అందులో ఉన్న వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయేదాకా వేయించుకున్నాక, మొత్తము వాటర్ పోయినాక షుగర్ ఏసుకున్నాక ఇక కలుపుతూనే ఉండాలి. కలుపుతూ మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. అది దగ్గరికొచ్చే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అందుకోసమే కట్టెల పొయ్యి మీద చేసుకోవడం చాలా సేఫ్ అనిపిస్తుంది. నాకు గ్యాస్ ఎక్కువ టైం తీసుకుంది. సో, ఈ స్టేజ్‌కి రావటానికి చాలా టైం పట్టింది. సో, ఏదేమైనప్పటికీ చేసి పెట్టాను గుమ్మడికాయ హల్వా. సో, మా ఇంట్లో వాళ్ళకి పెట్టాలని డిసైడ్ అయినాను. వాళ్ళకి కూడా కొత్త వింత. ఎప్పుడు మా ఇంట్లో జనరల్‌గా సేమియా పాయసము ఇలాంటివి మామూలుగా చేసుకుంటాం కానీ, ఇలాంటివి చేయడము వాళ్ళకి తెలియదు. సో, నేను చేశాను. వాళ్ళకి టేస్ట్ చూపిస్తా. నేను కూడా టేస్ట్ చేస్తాను. కానీ బావుంది. చాలా బావుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. ఇదే అండి ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. బాయ్.